హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఎంతో టేస్టీగా స్పైసీగా ఉండే చికెన్ కర్రీని ప్రిపేర్ చేసేస్తాం. దీనికి ముందుగా చికెన్ని నీట్గా 2 సార్లు వాష్ చేసుకోవాలి. తర్వాత సరిపడా కారం వేసుకోవాలి. ఇక్కడ కేజీ చికెన్కి మాకు 2 స్పూన్ల కారం సరిపోతుంది. అలాగే తర్వాత రుచికి సరిపడా సాల్ట్ను కూడా వేసుకోవాలి. ఇంకా అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటిదప్పుడు దంచి పెట్టుకున్నది 1 స్పూన్ వరకు వేసేసుకోవాలి. ఇది అప్పటిదప్పుడు దంచింది అయితే కొంచెం టేస్ట్ బాగుంటుంది ఫ్లేవర్తో. అలాగే 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇంకా అలాగే 2 స్పూన్ల ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇంకా అలాగే హోల్ గరం మసాలా కొద్దిగా యాడ్ చేసుకోవాలి. ఇది మేము ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నామండి. ఇలాచీలు, మిరియాలు, దాల్చిన చెక్క వాటితో మేము ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న గరం మసాలా కొద్దిగా వేసుకోవాలి. ఇంకా అలాగే తర్వాత పెరుగును కూడా వేసుకోవాలి. అయితే గ్రేవీ చిక్కగా మంచిగా థిక్గా రావడం కోసం మేమైతే ఎక్కువ కర్డ్ని యూస్ చేస్తాము. దాన్ని బట్టి 2 ప్యాకెట్ల పెరుగు అయితే వేసేసుకున్నామండి. ఇంకా వేసుకున్నాక ఇదంతా మొత్తం కలిసేలా కలుపుకోవాలి. మంచిగా కలిపితే చికెన్ పీస్కి ఆ ఫ్లేవర్స్ అన్నీ అంటుకునేలా కలుపుకోవాలి. అలా కలిసేలా కలుపుకొని కొద్ది నిమిషాల పాటు మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మినిమం ఒక 15 నిమిషాల వరకు పక్కన పెట్టుకున్నాక తర్వాత స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకోవాలి. బాండీ కొంచెం వెడల్పాటిది, మరి అలాగే మందంగా ఉన్నది చూసుకొని పెట్టుకోవాలి. ఎందుకంటే వెడల్పాటిది కలుపుకోవడానికి ఫ్రీగా ఉంటుంది. మరి అలాగే మాడిపోకుండా ఉండడానికి మందంది చూసుకోవాలన్నమాట. ఇంకా బాండీ హీట్ అయినాక దాంట్లోకి కొంచెం ఎక్కువగానే ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ చాలా వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది, నీచు వాసన రాకుండా ఉంటుంది. ఇక ఆయిల్ హీట్ అయినాక దాంట్లో 1 స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ వరకు ఆవాలు కూడా వేసుకోవాలి. అవి చిటపటమనేంత వరకు వేయించుకోవాలి. అవి చిటపటమన్నాక 3 పచ్చిమిర్చీలను ముక్కలుగా చేసుకున్నవి అందులో వేసుకోవాలి. మరియు 2 పెద్ద సైజు ఉల్లిగడ్డలను కూడా చిన్నగా కట్ చేసుకొని ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి. ఇవన్నీ వేయించుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో
వేయించుకున్నాక మూత పెట్టుకోవాలి. ఉల్లిగడ్డలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక దాంట్లో ఒక గుప్పెడు పుదీనా వేసుకోవాలి. అలాగే ఒక 2 టమాటాలు చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇదంతా కలిపేసి దాంట్లోనే ఒక గుప్పెడు కొత్తిమీర కూడా వేసుకోవాలండి. కొత్తిమీర వేసుకొని కలిపేసిన తర్వాత దీంట్లో మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అంతా వేసుకోవాలి. చికెన్ అంతా పోపుకు కలిసేలా కలుపుకోవాలి. ఇంకా మూత పెట్టేసుకొని ఉడకనివ్వాలి. ఉడికే టైంలో అందులో వచ్చే వాటర్ అంతా పోయేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఒక పావు గంట వరకు ఉడకనివ్వాలి. మధ్య మధ్యలో కలుపుకోవాలి, ఎందుకంటే కింద మాడిపోకుండా చూసుకోవాలి. ఇది ఒక 15 నిమిషాల వరకు ఉడకబెట్టుకోవాలండి.
తర్వాత దీంట్లో ఒక గుప్పడు కొత్తిమీర వేసుకోవాలి. అలాగే 2 నిమ్మకాయలని కూడా రసాన్ని తీసుకొని వేసుకున్నాను. ఇంకా ఇదంతా కలిపేసుకొని ఇంకొక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మంటనించుకొని ఉడకబెట్టుకోవాలి. ఇంకా 2 నిమిషాల తర్వాత దీంట్లోకి చికెన్ మసాలా వేసుకొని కలిపేసుకొని దింపేస్తే ఎంతో టేస్టీగా ప్రిపేర్ చేసుకుని రుచికరంగా ఉండే చికెన్ కర్రీ రెడీ అయినట్లే. మీకు ఈ ప్రాసెస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.